డిసెంబర్ 13 నుంచి ప్రారంభమయ్యే మార్గశిర మాసాన్ని తెలుగు నెలల్లో విలక్షణమైన నెల అంటారు. ఈ నెలలో వచ్చే గురువారాలు అత్యంత ప్రత్యేకమని చెబుతారు. ఎందుకంటే 2023 డిసెంబర్ 13 నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో వచ్చే గురువారాల్లో వ్రతం ఆచరిస్తే అప్పుల బాధలు తొలగి సర్వ సంపదలు కలుగుతాయని పరాశర మహర్షి నారదుడికి చెప్పారు. కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తిలో మునిగి తేలేవారంతా మార్గశిర మాసంలోనూ అంతకు మించి అనేటట్టుంటారు. ఈ నెలంతా కూడా ప్రత్యేకమే అయిన గురువారాలు విశిష్టమైనవిగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువుకే ప్రీతిపాత్రమైన మార్గశిర మాసం అంటే శ్రీ మహాలక్ష్మికి కూడా మక్కువ ఎక్కువ. ఈ నెలలో వచ్చే గురువారాలు ఎవరైనా లక్ష్మీ పూజ చేస్తారో వారిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుందని విశ్వసిస్తారు. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీ పూజ చేస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు కలకలలాడే ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానం పలకాలి. తలకు స్నానం ఆచరించి దేవుడి ముందు ముగ్గు వేసి పూజకు అన్ని సిద్ధం చేసుకోవాలి. యథావిధిగా తొలి పూజ గణపతికే పూర్తి చేసి ఆ తర్వాత అమ్మవారిని దీప ధూప అష్టోత్తరం నైవేద్యంతో స్త్రీ సూక్తం విధానంలో షోడశోపచార పూజ చేయాలి. పూజా విధానం మొత్తం ఫాలో అవ్వలేని వారు భక్తితో దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం కనకధార స్తోత్రం చదువుకున్నా సరిపోతుంది అంటున్నారు వేద పండితులు. లక్ష్మీ గాయత్రి పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం సమర్పించి అప్పుడు మార్గశిర లక్ష్మీవారం క్రతం చెప్పుకొని అక్షతలు తలపై వేసుకోవాలి. డిసెంబర్ 14న మార్గశిర మాసం మొదటి గురువారం. అమ్మవారికి నైవేద్యం పులగం. డిసెంబర్ 21 మార్గశిర మాసం రెండో గురువారం అమ్మవారికి అట్లు తిమ్మనం నైవేద్యంగాను. డిసెంబర్ 28 మార్గశిర మాసం మూడో గురువారం అప్పాలు పరమాన్నం నైవేద్యం. ఇక జనవరి 4 2024 మార్గశిర మాసం నాలుగో గురువారం పులిహోర గారెలు నైవేద్యంగా సమర్పించాలి. ఇక జనవరి 11 2024 మార్గశిర మాసం ఐదో గురువారం పూర్ణం బూరెలు నైవేద్యంగా సమర్పిస్తారు. గురువారాల పూజ పూర్తయిన తర్వాత ఆఖరి వారం 5 ముత్తైదువులను ఆహ్వానించి స్వయంగా వండి వడ్డించాలి. అమ్మవారిగా భావించి దక్షిణ తాంబూలమిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. సాధారణంగా ఏ పూజ చేసినా చివర్లో ఉద్యాపన చెబుతారు. అయితే మార్గశిర లక్ష్మీవారం వ్రతంలో పూర్తయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్పే ప్రక్రియ ఉండదు. ఉద్వాసన అంటే వెళ్ళి రమ్మని అర్థం. లక్ష్మీదేవి ఇంట్లో ఉండిపోవాలి అని కోరుకుంటారు, కానీ వెళ్ళి రమ్మని అనరు కదా. అందుకే ఉద్వాసన చెప్పకూడదు అంటారు. కొన్ని ప్రాంతాల వారు అమ్మవారికి కూడా ఉద్వాసన చెబుతారు. ఈ నియమాలు పాటించండి. మార్గశిర నోము నోచే స్త్రీలు గురువారాలలో శుచిగా ఉండాలి. తలకు నూనె రాసుకోవడం, జుట్టు చిక్కులు తీసుకోవడం చేయరాదు. సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు. నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి.